లవ్ ముంబై. నేను మీ బెజవాడ గుల్లమ్మ. ఇదంతా మా రూమ్. మా పిల్లలు ఎక్కడికక్కడ ఫ్రెష్ అయిపోయి ప్రాక్టీస్కి వెళ్ళిపోయారనమాట. సో అందుకే ఎక్కడ పడితే అక్కడ అలానే ఉన్నాయి. మనం నిదానంగా రెడీ అయ్యి వెళ్తున్నాం. సో ఓకే, 1 2 అండ్ 3 4 ఇంకా 2 బెడ్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. అవన్నీ మనయే అనమాట. ఇది ముంబైలో రూమ్. ముంబైలో మా ఫస్ట్ డే అనమాట. ముంబై మేము కూచిపూడితో రామాయణం చేయడానికి వెళ్ళామండి. ముంబై ఆంధ్ర మహాసభ జింకన్న వాళ్ళు పిలిచారు మమ్మల్ని. సో దాదర్లో ఉన్నాం. ఫస్ట్ డే దాదర్లో చేసాం మేము. ఇది ఫస్ట్ టిఫిన్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసారు. నేను నాతో పాటు ఇంకో పేరెంట్ అనమాట. ప్రాక్టీస్ అండ్ నేను ప్రోగ్రామ్ మీకు నేను చూపించలేను. అండ్ అట్లానే రాముడు, సీత, లక్ష్మణుడు క్యారెక్టర్స్ కూడా నేను రివీల్ చేయలేను. కొన్ని కాపీరైట్స్ మనకి పర్సనల్గా పడిపోతాయి అనమాట. సో బట్ వాళ్ళ ప్రోగ్రామ్ అది లింక్ షేర్ చేస్తానన్నారు. రాగానే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ప్రాక్టీస్ అయిపోగానే లంచ్కి అయితే బయటకు వచ్చేసాం ఆ రోజు. అక్కడ లంచ్ కొంచెం కడుపులో తేడా చేసిందనే చెప్పాలి. బట్ ఆ రోజు ఈవినింగ్ నుంచి అయితే మాత్రం అంతా ఆంధ్ర ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ విషయంలో ఎట్లాంటిది చేయలేదు మా మేడం. అందులో మా మేడంని ఇంకంతే మా మేడం గురించి చెప్పాలంటే. అండ్ లంచ్ అయిపోగానే మేమందరం బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. సో ముంబైలో ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత హెడేక్ వచ్చేసింది. విజయవాడ, హైదరాబాద్ 100 రెట్లు బెటర్ అనిపించింది. కనిపించని ట్రాఫిక్ ఉందన్నమాట. తినేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఒక్క 2 అవర్స్ అనుకుంటా రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయితే మ్యూజిక్ మళ్ళీ నైట్ 12 అయ్యేదా మ్యూజిక్ ఆగడానికి. అండ్ మేకప్స్ ఇక్కడ మేము ఉన్న రూమ్స్ దగ్గర వేసేసుకున్నాము. మందర, తాటకి అనమాట మన బుజ్జిది, కైకేయి అండ్ వాడు కుంభకర్ణుడు. చాలా గెటప్స్ చేశారండి. ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్కరు 3-4 క్యారెక్టర్స్ చేశారనమాట. మా రూమ్స్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ బుజ్జిగానుల ప్రోగ్రామ్ జరిగింది రామాయణం. కాసేపు మా బుడ్డ వాళ్ళు అల్లరి చూద్దాం. తాటకి మమ్మీ అసలు రోజు గారు మా 60% అమ్మారా అహల్య చెప్పు. అహల్యతో వీడియో తీస్తాను. విశ్వామిత్రుడు వచ్చాడు. మీ గడ్డానికి సీక్రెట్ ఏంటి? మీ గడ్డానికి సీక్రెట్ ఏంటి? సో తాటకి వదితో రామాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు మా బుజ్జిదాన్ని రెడీ చేసేసారనమాట. విశ్వామిత్రుడు, తాటకి, మందర, కైకేయి, పరశురాముడు అండ్ పరశురాముడు, ఆంజనేయుడు అండ్ మాయా రావణుడు, ఇట్లా చాలా చాలా గెటప్స్ వేశారండి. రాజుగారికి తాటకి గారు కొన్ని హెల్ప్ చేస్తున్నారనమాట. మా బుజ్జిది తాటకిలో చాలా క్యూట్గా ఉంది. ఒరిజినల్ క్యారెక్టర్ అనుకోండి దాన్ని నాది, బట్ అదే ఇచ్చారు. అండ్ వీళ్ళందరూ ఒక సెల్ఫీ దిగుతున్నారు, దాన్ని కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. మా బుడ్డి వాళ్ళు చేసిన జనకుడు చూసారు అంత ప్రశాంతంగా ఉన్నాడు. ఉట్టి అల్లరి పిల్ల వర్షిని మాత్రం ఎవ్వరు తక్కువ కాదు. అందరూ బంగారు తల్లులు. అంటే ఇక్కడ ఒక మంచి బీట్కి డాన్స్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ మ్యూజిక్ వస్తుంది అనమాట. దీన్ని ఇంకా ఎడిటింగ్ చేసి పెడతాను నేను. కానీ 2 డేస్ ఎలా అయిపోయిందో తెలియలేదండి. ఫస్ట్ డే దాదాలో రామాయణం చాలా బాగా జరిగింది. అండ్ సెకండ్ డే ఇంకో చోట చేసామన్నమాట. అనుకోకుండా ఈ రామాయణంలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. బాయ్ చెప్పడానికి వస్తే ఆటోమేటిక్గా ట్రైన్ ఎక్కించేశారు. అండ్ బట్టలు లేకుండా ముంబై దాకా బాబాయ్, మా మేడము అందరూ కూడా పాపం అందరికీ కాల్స్ చేసి నాకు హెల్ప్ చేయడానికి చాలా 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 కష్టపడ్డారు. ఫైనల్లీ వదిన ఓకే నేనున్నాను, నో ప్రాబ్లం, కంగారు పడద్దు అని చెప్పి పాపం తన శారీస్ తీసుకొని వచ్చింది. వదిన థ్యాంక్ యూ సో మచ్. రవిష పేరు చెప్పాలనిపించింది. సో రవిష థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ రామాయణంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి అసుర రావణాసుర. మా రామకృష్ణ గారు ఎంత కూల్గా ఉంటారో, రావణాసుర గెటప్లో చూసారా ఎంత బాగున్నారో. అండ్ మా బుజ్జిది సెకండ్ గెటప్ అంగదుడు. అండ్ ఇందాక అహల్య, మాయా లేడీ. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు పోర్షన్ అయిపోగానే వచ్చి క్యారెక్టర్ని వెంటనే గెటప్ వేసేసుకొని పరిగెట్టి అబ్బాబాబా వాళ్ళ ఉన్న డెడికేషన్ ఎంత బాగుందంటే పిల్లల్లో. ఇందాక వీళ్ళందరూ స్వయంవరంలో రాజులు, ఇప్పుడు విభీషణుడు, రాక్షసులు, ఇట్లా గెటప్స్ మారుతూనే అండి. 2.5 hours ఎట్లా అయిపోద్దో తెలియదు. పోర్షన్ అయిపోవడం, గెటప్ వేసుకోవడం ఇంతే. నాకు చేతనైనంత హెల్ప్ అయితే నేను చేయగలిగాను వెళ్ళినందుకు. అండ్ ప్రోగ్రామ్ చాలా చాలా బాగా వచ్చింది. లింక్ షేర్ చేస్తాను. మీరే అంటారు కూచిపూడితో రామాయణం కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా చూపించారో. ముంబై అంతా కూడా
లేచి నుంచొని క్లాప్స్ కొట్టారు మా రామాయణానికి. అసలు ఫుల్ హ్యాపీ. అండ్ మా మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పాను కానీ నేమ్ రివీల్ చేయొచ్చా లేదు అని, కొన్ని నేమ్స్ రివీల్ చేయట్లేదు. అండ్ మా మేడం పుణ్యమా అని చెప్పేసి లైఫ్లో నేను చాలా అయితే చూస్తున్నాను. మా బుజ్జిదానికి డ్యాన్స్ ఒక్కటే కాకుండా ఆవిడ టోటల్గా మా పిల్లలందరికీ ఒక మదర్ అయిపోయారనమాట. సో అందరికీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. లవ్ యూ సో మచ్ మ్యామ్. ఇన్నిసార్లు చెప్తున్నావు అంత అవసరమా అనుకుంటారేమో. నేను ఎన్నిసార్లు చెప్పినా ఆవిడకి చాలా చాలా తక్కువే అనమాట. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. బట్ చెత్తనంతా పక్కన పెట్టేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. దాదర్లో మా ప్రోగ్రామ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.